యెషయా గ్రంథంలో దాఖలు చేయబడినటువంటి సమాచారాన్ని కొంతమట్టుకు మనం ఆలోచన చేయబోతాం. ఈరోజు యెషయా బుక్ యొక్క సంక్షిప్తమైనటువంటి వివరణ చూస్తాం. యెషయా గ్రంథానికి వచ్చినటువంటి సమాచారం. ఈ పుస్తకము చేర్చబడినటువంటి స్థలాన్ని గురించి ఆలోచించేద్దాం. మొదట దేవుని యొక్క గ్రంథము 66 పుస్తకాలతో సమకూర్చబడినటువంటిదై ఉన్నది. 66 పుస్తకాలతో సమకూర్చబడినటువంటి దేవుని యొక్క గ్రంథం. ప్రాథమికంగా ఈ 66 పుస్తకాలను పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. పాత నిబంధన 39 పుస్తకాలుగాను, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు చేర్చబడినటువంటిదిగా కనిపిస్తుంది. ప్రత్యేకించి పాత నిబంధనను ఆయా భాగాలుగా చూసినప్పుడు మొదటిది ధర్మశాస్త్రముగాను, రెండవ భాగము చరిత్ర పుస్తకాలుగాను, మూడవది యూదుల సాహిత్యము లేదా పద్యభాగము గాను, నాలుగవది ప్రవక్తల రచనలు. ఈ విధంగా గ్రంథం మనకు కనిపిస్తూ ఉంటుంది. ధర్మశాస్త్రము మొదటి 5 పుస్తకాలతో, చరిత్ర యెహోషువ దగ్గర నుంచి మొదలు 12 పుస్తకాలుగాను, యూదుల సాహిత్య రచనలు లేదా పద్యభాగము చెప్తున్నటువంటిది 5 పుస్తకాలుగాను, ప్రవక్తల యొక్క రచనలో మొత్తం 17 కనిపిస్తుంటాయి. దాంట్లో పెద్ద రచన ప్రవక్తలు పుస్తకాలు 5గాను, రచనలు బట్టి చిన్నలుగా ఎంచుకునేటువంటి పుస్తకాలు 12గాను కనిపిస్తాయి. ఈ యెషయా 4వ భాగంలో చెప్పబడినటువంటి ప్రవక్తల రచనలో, అందులో ప్రత్యేకించి పెద్ద రచన ప్రవక్తల యొక్క పుస్తకాల్లో మొదటిది అందువల్ల యెషయా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అది కూర్చోబడినటువంటి విధానంలో, ఏ స్థలంలో అది సమకూర్చబడి చూపబడుతుందో మనము మొదటిగా ఆలోచన చేశాం. పుస్తకం అంతా అనగా దేవుని యొక్క గ్రంథం 66 పుస్తకాలుగా పాత కొత్త నిబంధనలుగా విభజించబడి ఉంది. ప్రత్యేకించి ఈ యెషయా పుస్తకము ప్రవక్తల రచనలో మొదటిగా, ప్రవక్తల రచనలో మొదటిది, పెద్ద రచన పుస్తకాలలో మొదటిదిగా సమకూర్చబడినటువంటి ఈ యెషయా గ్రంథం. యెషయా ద్వారా
దేవుడు సందేశాన్ని పంపుతున్నాడు. దేవుడు తన సందేశాన్ని యెషయా ద్వారా పంపించడంలో ఏం జరుగుతుంది అనే సంగతులు ఆలోచన చేయవలసిన వారినే ఉంటాం. తను తండ్రి తన పక్షంగా ఆయా కాలంలో ప్రవక్తలు నియమించుకొని ప్రవక్తల ద్వారా తన సమాచారాన్ని తెలియజేసేవాడు దేవుడు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదివితే ఇలా రాయబడి ఉంటుంది. హెబ్రీ 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అందువల్ల పూర్వకాలపు సమయాలు వేరుగా ఉన్నాయి, విధానాలు వేరుగా ఉన్నాయి. ఆయా సమయాల్లో ఆయా విధాలుగా దేవుడు తన యొక్క సందేశాన్ని పంపించుకుంటూ వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 28వ అధ్యాయము 3వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదివితే, సమూయేలు మృతి పొందిన సమయం అది. ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసి రామాను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండ్రి. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని చిల్లంగి వారిని దేశం నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తు వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలు వాళ్ళందరినీ సంతోషం వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండను చూసి మనసునందు భయకంపమున్నది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను దేవుడు తన సందేశాన్ని తన పక్షంగా వినిపించడంలో నానా విధాలుగా స్వప్నముల ద్వారా ఊరిము తుమ్మేమనేటువంటి విధానం ద్వారా ప్రవక్తల ద్వారా నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు సంప్రదింపులు చేసుకుంటాడు. ఈ గ్రంథాన్ని చదువుతుండగా మనకి యెషయా మీదకును యోధా మీదకును దేవుని యొక్క తీర్పులు ఏమై ఉన్నాయో ప్రవక్తను పంపించి తెలియజేస్తున్నటువంటి సంగతి అన్నమాట. ప్రవక్తను పంపించి తెలియజేస్తున్నాడు. ఏమైంది దేవుడు తన సందేశాన్ని ప్రవక్తల ద్వారా పంపించడంలో? ఏమైందంటే ఆది కాలంలోనే పరమ తండ్రి మెస్సియాను పంపిస్తారని వాగ్దానం చేశారు. ఆది కాండము 3వ అధ్యాయంలో ఏదైనా వనములో తొలి మానవులు ఆజ్ఞను అతిక్రమించిన సమయాన జగత్తు పునాది వేయబడక మునిపే తాను ఏర్పాటు చేసినటువంటి మెస్సియాను గురించినటువంటి వాగ్దానం చేయబడింది. ఎలాగన
ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాడు. అందువల్ల స్త్రీ సంతానంగా పరిచయమైనటువంటి మెస్సయ్య ఆది కాలంలోనే వాగ్దానం చెప్పాడు. ఇది ఎవరి గురించో కాదు, కృష్ణుని గురించే. గలాతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ తెలియచేస్తుంది. అది ఎవరి గురించో కాదు, మెస్సియాను గురించే, అనగా క్రీస్తుని గురించే. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకుల గురించి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పగా ఒకరి గురించి అన్నట్టు నీ సంతానములకును అని ఆ సంతానము క్రీస్తు స్త్రీ అందు పుట్టి గలాతీ 4:4. అందువల్ల క్రీస్తు ప్రభువుల గురించినటువంటి వార్త, మెస్సియా రాబోతున్నాడు లోకానికి. ఈ వాగ్దానాన్ని ఆది కాలంలో తెలియచేశాడు. తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి పరమతండ్రి ఏం చేశాడంటే, నమ్మకమైన మనుషుకున్నటువంటి ఒక ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు భూమి మీదకి మెస్సియాను తీసుకురావటానికి. నమ్మకమైన మనసు కలవాడంట. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో ఆది కాలంలో వాగ్దానం చేయబడినటువంటి మెస్సియాను భూమి మీద తీసుకొచ్చేటువంటి క్రమంలో తను ఎవరిని ఎన్నుకున్నాడో చదవబోతున్న గ్రంథంలో 9వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. దేవా యెహోవా అబ్రాహాముని ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాముని పేరు పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనిషి గలవాడని ఎరిగి వల్ల మెస్సియా భూమి మీద తీసుకొచ్చే క్రమంలో తాను ఎంచుకున్నటువంటి వాడు అబ్రహాము అయి ఉన్నాడు. మన పితరుడు నమ్మకమైనటువంటి మనిషి. అందువల్ల దేవుడు అబ్రహాము ద్వారా ఆదిలో వాగ్దానం చేయబడినటువంటి మెస్సియాను లోకానికి పంపించాలని ఆలోచన చేశాడు. అబ్రహాముకు సంతానాన్ని అనుగ్రహించాడు. ఈ సంతానమును ఇశ్రాయేలుగా పిలిచాడు భక్తుడు. ఇశ్రాయేలుతో దేవుడు ఏం చేకూరుకున్నాడంటే నిబంధన చేయడానికి ఇష్టపడ్డాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో నిబంధన చేసి ఆ నిబంధన వాగ్దాన జనంలో నుంచి మెస్సియాను భూమి మీద తీసుకురావాలని ఆలోచన కలిగిన వాడు దేవుడు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల సమస్త జనులలో నాకు స్వకీయ సాంపత్యమవుతారు. సమస్త భూమి వగేరే సంగతి గురించి మాట్లాడతారు అన్నమాట. అందువల్ల పరమతండ్రి ఏం చేశాడంటే నమ్మకమైనటువంటి ఒకరిని ఎంచుకున్నాడు. ఇతని యొక్క సంతానం ద్వారా ఇశ్రాయేలును భూమి మీదకి తీసుకొచ్చి ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు ప్రదానం చేశాడు. ధర్మశాస్త్రంను ప్రదానం చేశాడు. రోమీయుల రాసిన పత్రిక
9వ అధ్యాయంలో ఏ సంతానాన్ని అయితే భూమి మీదకి అబ్రహాములలో తీసుకొచ్చాడో, తీసుకురాబడినటువంటి జనము చేత లేదా ఆ జనమునకు ధర్మశాస్త్రాన్ని ప్రదానం చేశాడు. 9వ అధ్యాయం మనం చదువుతున్నాం. 4వ వచనంలో వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి. కేవలం ధర్మశాస్త్ర ప్రధానము వారితో చేయబడింది, వారికి అప్పగించబడింది, మోషే ద్వారా రాయించి. ద్వారా చట్టము ధర్మశాస్త్రమై ఉంది. ఏలిక దేవుడై ఉన్నాడు, వారు ఏలుబడి చేసేవాడు దేవుడు. కాలం గడిచిపోతూ ఉంది, అనేక సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు ఏలుబడి చేస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు సంతానం యొక్క మనుషులు ఒక భావన కలిగి, మాకు ఒక రాజు కావాలా? ఇప్పుడు రాజు లేడం వారికి రాజు ఉన్నాడు. ఈ రాజు అదృశ్యుడు, మా నేత్రాలు కనిపించినటువంటి రాజు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి సంగతి ఇది. సకల యుగములలో రాజు అయ్యండి, అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవుడి. అందువలన ఈ రాజు అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. ఇశ్రాయేలు జనంలో ఇటు రాజును కోరుకోలే, ఆయన ఏలుబడిని తిరస్కారం చేశారు. ఆయా రాజ్యాలలో వారు దాటెళ్తున్నటువంటి క్రమంలో వారిని చూసి వీరిని చూసి ప్రభావితులై, మాకు కూడా అలాంటి రాజు కావాలా, మా ముందు నడవాలా మా రాజు. సమూయేలు మొదటి గ్రంథంలో తమ మీద ఒక ఏలిక కావాలి, భూ సంబంధమైనటువంటి ఏలిక అని సమూయేలు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలు ప్రతిపాదన చేసినటువంటి సమయం అది. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి సంగతి. చిత్తగించుము, నీవు వృద్ధుడు, నీ కుమారులు నీ వంటి ప్రవక్తను కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలా? రాజు లేడా నీకు? మాకు రాజు ఉన్నాడు, అయితే అందరిలాంటి రాజు కాదు మాకు ఈ రాజు అనుకున్నారు. తృణీకరించేసి వారి మీద ఏలుబడి చేసినటువంటి తమ ఏలికను వద్దనుకున్నారు, దేవుని యొక్క ఏలుబడి వద్దనుకున్నారు. అందువల్ల ఈ ప్రతిపాదన అనుసరించి దేవుడు ఏం చేయమనుకుంటున్నాడంటే, వాళ్ళ ఆలోచనలు మొదటి నుంచి ఎరిగినవాడు కాబట్టి రాజు కావాలనేటువంటి వారి అభిప్రాయం ఏదన్నా కలిగితే వారు ఎవరో అయి ఉండకూడదు, నేను చూపించిన వాడే ఉండాలా. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదివితే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి దాని చుట్టూ ఉన్న సమస్త జనుల వలె. అందువల్ల చెప్పాడు అన్నమాట, చుట్టూ ఉన్న జనాన్ని చూసినప్పుడు కలిగింది నీకు ఆలోచన ఆ మీద రాజు కావాలని. అందువల్ల రాజు కావాలని నీకు ఆలోచన కలిగితే నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని ఆవశ్యంగా నీ మీద నియమించుకో. అందువల్ల సెలెక్ట్ చేయవలసిన వాడు దేవుడు. ఇశ్రాయేలు ఎవరు ఏలుబడి చేయాలో సెలెక్ట్ చేయవలసిన వాడు దేవుడు.
కాబట్టి ఆ రాజుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంగతుల గురించి మాట్లాడతాడు. ఇలాగ తండ్రి ఇశ్రాయేలు యొక్క ఎన్నికల్లో భూ సంబంధమైనటువంటి రాజులుగా మొదటిగా సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి సమయాల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచ్చిన మనందరం తెలిసినట్టుగా సౌలు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు తర్వాత దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు తర్వాత సొలొమోనును తన పక్షంగా ఏలుబడి చేసేటువంటి ఏలికగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాగ ఇశ్రాయేలు ప్రజల్లో భూ సంబంధమైనటువంటి రాజులతో ఏలించడం అనేది ప్రారంభమైంది. సౌలు యొక్క కాలంలో రాజు అవిధేయమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ వారు ఆత్మ సంబంధమైనటువంటి స్థితికి ఎలాంటి ఆటంకాలు కలిగినట్టుగా కనిపించలా. దావీదు యొక్క కాలంలో కూడా ప్రజలు బాగున్నారు, రాజు బాగున్నాడు. కొన్ని తప్పిదాలు జరుగుతున్నప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మరింత దుర్మార్గత అనేది ప్రవేశించాలి. కానీ సొలొమోను యొక్క ఏలుబడిలో ప్రజలు చెడిపోవటం అనే దానికి నాంది పడింది. ప్రజలు చెడిపోవటానికి మార్గాలు తెరవబడ్డాయి. వాస్తవంగా ఒక భార్య మాట వినే దేవుని ఎదుట అవిధేయుడిగా కనిపించిన వాడే కనపడతాడు ఆదాము. ఒక భార్య మాట విని ఈ మనుషులు 1000 మంది భార్యలు కలిగిన వాడిగా చూపించే గ్రామంలో రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో ప్రజలు చెడిపోవటానికి మొదట ఏలికలు చెడిపోయినప్పుడు ప్రజలు చెడిపోవడానికి మార్గాలు పడతాయి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో సొలొమోను 2వ వచనం చదువుతున్నాం. సొలొమోను చేసినటువంటి కార్యం ఇది. కామాతురత గలవాడై వారిని ఉంచుకొచ్చు వచ్చాడు. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉంటాయి. అందువల్ల సొలొమోను యొక్క కాలంలో దేవుడు ఏదైతే ఏలుబడి చేసేవాడిని ఉండకూడదు అని ఆజ్ఞాపించి తెలియచేసుకుంటూ వచ్చాడో దానికి భిన్నంగా చర్యలు మొదలయ్యాయి. 700 మంది భార్యలంట, 300 మంది ఉపపత్నులంట, మొత్తం కలిపి 1000 మందితో ఆ కుటుంబాన్ని నడిపించేటువంటి నాయకుడిగా సొలొమోను కనబడతాడు. భార్యను అతను మనసును తెలిపేయడం మొదలుపెట్టాడు. ఒక రోజున దావీదు యొక్క కోరికను అనుసరించి దేవాలయాన్ని ఎంతో మక్కువతో కట్టి దేవాలయంలో సాగిలపడి నమస్కరించి ప్రార్థించినటువంటి సొలొమోను ఇప్పుడు దేవాలయానికి వేరుగా ఆయా స్థలాల్లో బలిపీఠాలు కట్టడం మొదలుపెట్టాడు. యెరూషలేములో దేవాలయము ఎవరి చేతులతో కట్టబడిందో ఆ సొలొమోను యొక్క చేతులతోనే ఆయా స్థలంలో బలిపీఠాలు కట్టడం మొదలుపెట్టాడు. ఎవరు చేయమన్న పని ఇది? తన భార్యను వల్ల ప్రేరేపించబడ్డవాడు. పరిశుద్ధులైనటువంటి దేవుని సేవించే హస్తాలు చేతి పనులతో కల్పించబడినటువంటి వాటిని సేవించడానికి తిరగబడ్డాయి. 11వ అధ్యాయంలో మనం చదువుతూ ఎలాగన 9వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతను వెంబడింపవలదని అందువల్ల ఏలికలు చెడిపోవడం ప్రారంభించబడింది. ఇతర దేవతలను అనుసరించబడినటువంటి కార్యక్రమం ఏలికలే చేస్తుంటే ప్రజలకు మరింత ధైర్యం, స్వేచ్ఛ మా రాజే అర్థం చేస్తున్నాడు కదా, అందువల్ల మేము అప్పని కోరుకుంటామని ఆ మార్గంలో నడవటం అనేది చిన్నగా అడుగులు పడుతున్నటువంటి సమయంలో అఫీషియల్గా స్టార్ట్ చేశాడు ఒక విగ్రహారాధన.
ఇప్పుడు వరకు లోపల చేయాలో లేదో, చేస్తే ఏంటో అనే భావనతో ఉన్నటువంటి ప్రజలకు కొత్త ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, వారి మనసును పూర్తిగా చెరిపేసేటువంటి పని యెరొబాము యొక్క రూపంలో ప్రారంభమైంది. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనంలో యెరూషలేముకు వారి వెళ్ళనీయకుండా యెరొబాము చేసినటువంటి ప్రయత్నం అది. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుటే ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్ద మరలా చేరుదులనేటువంటి ఆలోచన ఎప్పుడైతే కలిగిందో, దానిలో ఒకటి, బేతేరులో ఒకటి, 2 దూడలను చేయించి, ఇదిగో ఇది ఐగుప్తు నుంచి రప్పించేటువంటి మీ దేవుడు ఇదే. కాబట్టి అఫీషియల్గా ప్రారంభించాడు. ఎలాగైనా దారి తప్పినటువంటి ప్రజలు. సో వాళ్ళు దగ్గరగా సొలొమోను యొక్క ఏలుబడి 950 BCలో ప్రారంభించబడితే ప్రస్తుతము యెషయా కాలానికి వచ్చేసరికి 750-740 BC, అనగా 200 సంవత్సరాలలో ఏలికలు కానీ ప్రజలు కానీ పూర్తిగా తమ దేవుని విడనాడి విగ్రహారాధన వైపు తమ మనసును మళ్లించుకున్నారు. కాలం పెరిగే కొద్దీ వారిలో అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటుతనము, దేవుని విడనాడటము, నిబంధనను భంగం చేసుకోవటము, విగ్రహాల మీద పూర్తిగా ఆధారపడటము, ఇతర రాజ్యాల యొక్క సహాయం మీద ఆధారపడటము జరిగిపోతా ఉంది. తయారించింది. తండ్రి తన పక్షంగా విషయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటో మనం చదువుతా ఉన్నాం. 950 సంవత్సరాల BC కాలంలో సొలొమోనుతో దైవ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు నాంది పలికితే, ప్రస్తుతము సుమారు 200 సంవత్సరాల తర్వాత ఈ ప్రజల యొక్క పరిస్థితులు మరింత దుర్మార్గంగా తయారైపోయాయి. ఏలికలు మాటట్లా, అనగా దేవుడు తన పక్షంగా నియమించుకున్నటువంటి వాడు మాటట్లా, అతను ఏలుబడిలో నడిపించబడుతున్నటువంటి జనం మరింత దుర్మార్గతను అనుసరిస్తున్నారట. దినవృత్తాంతం 2వ గ్రంథంలో ఈ క్రమంలో రాజులు ఏర్పాటు చేయబడడం జరుగుతుంది కదా. సౌలు, దావీదు, సొలొమోను రాజ్యం విభజించబడింది. రాజులు ఉత్తర రాజ్యాల్లోనూ దక్షిణ రాజ్యాల్లోనూ నియమించబడుకుంటూ వస్తున్నారు. ఉద్యాల గురించి మాట్లాడుతున్నాడు గ్రంథంలో. ఇప్పుడు దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయంలో తండ్రి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి
ఒక యవన బిడ్డను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతాడు. తన పక్షంగా ఏలుబడి చేయాలని, ఏలుబడి చేయడానికి కోరుకున్నటువంటి దినాల్లో దేవుని పట్ల విశ్వాసాన్ని, భక్తిని నిలిపిన వాడే, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఏర్పాటు చేసిన వాడు ఎప్పుడైతే స్థిరపడ్డాడో, స్థిరపడిన తర్వాత గర్వం మొదలవుతుందంట. ఇది మానవ నైజం. స్థిరపడితే గర్వం మొదలవుతుంది. దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉంటుంది. అంతటి యోధ జనులందరూ 16 ఏండ్ల వాడని ఉజ్జయాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజును నియమించింది. అందువల్ల అమజ్య చనిపోయాడు. అమజ్య కుమారుడైనటువంటి ఉజ్జయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అతని వయసు 16 సంవత్సరాలు. బాలుడిగా ఉన్నటువంటి దినాలలో దేవుడు అన్ని విధాలుగా సహాయం చేసుకుంటూ వస్తుంటే అతని కీర్తి బహుగా విస్తరించిందంట. ఎప్పుడైతే మనుషుడు అభివృద్ధి చెంది స్థిరపడ్డాడో హృదయం చెడిపోవటం మొదలైంది. దినవృత్తాంతం 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతను మనసును గర్వించి చెడిపోయాడు. అందువల్ల మనుషుని యొక్క బలహీనత ఏమంటే స్థిరపడిన తర్వాత చెడిపోవటం. మనలో ఎవరికి గతి పట్టుకోవడం. స్థిరపడేంత వరకు మనుషులు విధేయత చూపించే వారుగా కనబడుతుంటారు. ఆ తర్వాత చెడిపోవటం మొదలవుతుంది. కాబట్టి వృత్తి వల్లే మనలో ఎవరు ఎలాంటి పరిస్థితి దిగజారుకోకుండా చూసుకోవాల్సిన వారమై ఉంటాం. చెడిపోయి హృదయంలో గర్వం మొదలైనప్పుడు చెడిపోయాడంట. దేవుని మీద ద్రోహం చేస్తున్నాడు. పెంచి పోషించి సంరక్షించి తన పక్షంగా ఏలుబడి చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తే ఉద్యోగ ద్రోహం చేయడం మొదలుపెట్టాడు. ఎవరైతే తనకు సింహాసనం నిగ్రహించినటువంటి వారు ఉన్నారో ఆయన మీద ద్రోహం ఇది. ఏంటో ద్రోహం అంటే, ఒకనాడు పరతండ్రి అహరోనుని ఏర్పాటు చేసుకున్నాడు యాజకత్వం కొరకు. ఈ యాజకత్వంలో అహరోను కానీ అహరోను యొక్క కుమారులు కానీ చేయవలసిన వారై ఉంటే ఈ యాజక ధర్మాన్ని తాను కూడా జరిగించడానికి దేవాలయానికి వెళ్ళాడంట. దేవాలయానికి వెళ్ళి ధూపార్తం చేత పట్టుకుంటాడు. సుమారు 80 మంది ఆ దేవాలయంలో పనిచేసినటువంటి యాజకులు అడ్డుపడి ఉజ్జయా, కాబట్టి అవిధేయమైనటువంటి పని జరుగుతుంటే మనుషులు నోరు మూసుకొని కూర్చోకూడదు. సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క స్థలంలో దేవునికి అంగీకారమైనటువంటి రూపంలో బరులు అర్పించబడాలా. కాకపోతే మనకు మొహమాటం ఎక్కువ, కాదంటే బాగోదేమో, మరీ స్ట్రైట్గా ఇలాగ మాట్లాడేస్తే మనసులో దలుచుకుంటాడేమో. దేవాలయంలో నియమించబడేటువంటి పనిలో అపశృతి జరగకూడదని నువ్వు రాజులైనా ఒకటి, కేవలమైనా ఒకటే. ఈ స్థానం ఒకటి, ఆ స్థానంలో ఉండు. తెగించి దేవాలయం లోపలికి వచ్చి దూపం వేసేటువంటి పని చేయబట్టు మాకు అడ్డగించేసేసాడు. దేవాలయంలో దేవుని మీద ద్రోహం చేసినటువంటి, తిరుగుబాటు చేసేటువంటి వాడిగా ఇతడు ఎలా ఉన్నాడో, రాజులు ఎలా ఉన్నారో, రాజులు మించినటువంటి బ్రతుకు, నీచమైన బ్రతుకు బ్రతుకుతున్నారు ప్రజలు. మరింత దుర్మార్గులు అంటారు. దుర్మార్గమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నటువంటి ప్రజలు దినవృత్తాంతం 2వ గ్రంథము 27వ అధ్యాయంలో ప్రజల యొక్క స్థితి ఎలా ఉంది ఆ సంగతులు ఇప్పుడు మనం చదవబోతున్నాం. 27వ అధ్యాయం మొదటి వచనంలో ఉజ్జయ చనిపోయాడు.
ఉజ్జా కుమారుడైనటువంటి యోతాము యొక్క ఎలుబడి జరుగుతుంది. యోతాము నియమించబడ్డాడు. 27వ అధ్యాయం 1వ వచనంలో యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలిన. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జా యొక్క చర్యంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించును. అతని కాలములో జనులు మరింత, అంటే అప్పటికే దుర్మార్గతలో ఉన్నారా? అప్పటికే దుర్మార్గతలో. ఈ దుర్మార్గత మరింత పెరిగిందంట, మరింత దుర్మార్గత. ఇది పరిస్థితి. తన తండ్రి తన పక్షంగా రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. రాజుని వెళ్తున్నారు దేవుని పక్షంగా. కాలక్రమంలో ఏలుకలు చెడిపోవటం, ఏలుకలతో పాటు ప్రజలు మరింత దుర్మార్గులుగా తీర్చబడ్డాన్ని దేవుడు సహించలేకపోయాడు. ఈ ఏర్పాటు జరుగుతున్నటువంటి కాలంలోనే రాజులు ఏర్పాటు చేస్తుంటే అనేక సార్లు చక్కదిద్దేటువంటి ప్రయత్నాలు చేశాడు. చక్కదిద్దే ప్రయత్నం చేయండి. అప్పటికైనా ఒక మార్గంలోకి వచ్చేస్తాడనేటువంటి దేవుని యొక్క ఏర్పాట్లు జరిగాయి. దేవుడు ఉన్న బలాన్ని వారి మీద తీర్పులు ప్రకటించట్లా. దేవుని యొక్క మనసు ఏంటంటే భక్తిహీనంగా బ్రతికేవాడిని హెచ్చరిస్తే తను మార్గంలోకి వస్తాడేమో. పేతురు రాసిన 2వ పత్రికలో దుర్మార్గత, భక్తిహీనతగా బ్రతుకుతున్నటువంటి ప్రజలకు మొదటిగా వారి తప్పును తెలియజేసి మార్గంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్న దేవుడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మరియు ఆయన పూర్వకాలమందున్నటువంటి లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయము రప్పించినప్పుడు అందువల్ల భక్తిహీనులకు మొదటిగా దేవుడు చక్కదిద్దుకోండి. దేవుడు అవకాశం కల్పిస్తాడు. తన పక్షంగా దేవుడు మొదటిగా సందేశాన్ని వినిపించే మార్చుకోండి అని ప్రకటించేస్తాడు. మరింత దుర్మార్గులైనటువంటి ప్రజలను చక్కదిద్దేటువంటి ప్రయత్నంలో దేవుడు చర్యలు చేపట్టాడు. గతంలోనే వాళ్ళు విగ్రహాలను తీసేటువంటి ప్రయత్నం. దేవుడు చర్యలు చేపడుతూ ఉంటుంటాడు. రాజు 2వ గ్రంథం 10వ అధ్యాయంలో యెహూని ఏర్పాటు చేసుకున్నాడు విగ్రహారాధన ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో. రాజు 2వ గ్రంథము 10వ అధ్యాయము 15 నుంచి మనం కింద భాగం వరకు చదివితే యెహూని ఏర్పాటు చేసుకొని బయలు దేవతలను ఆరాధిస్తున్నటువంటి ప్రజలందరినీ బయలు గుడిలోకి తీసుకొచ్చి బయలు గుడిలో ఏ మనుషులైతే బయలు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారో వారిలో ఒక్కడైనా చనిపోకోకుండా వారిని హతం చేపించి చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇలా ఉంటుంది, మీకు తప్పిపోతే జాగ్రత్త అని. రాజు 2వ గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదివితే, లేదా 24 నుంచి మనం చదువుతాం. 24 నుంచి మనం చదువుతాం. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశించగా
ఏహు 80 మందిని బయట కావలి ఉంచి నేను మీ వశం చేసిన వారిలో ఒకడైనా తప్పించుకొని పోయిన వాని ప్రాణములకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పి ఉండను. అందువల్ల ఏం జరిగింది? 26వ వచనంలో బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకొచ్చి వాటిని కాల్ చేయటము, వాటిని అనుసరించినవని చంపేయటము, ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, చక్కదిద్దే ప్రయత్నాలు జరిగాయి. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో ఆసాను ఏర్పాటు చేసుకునేటువంటి దేవుడు 10వ వచనం చదువుతాం. 15వ అధ్యాయం 10వ వచనంలో అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయాక, ఈమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని వర్షగాములను దేశం నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ, అందువల్ల విగ్రహారాధన నాశనం చేయించే పనిలో దేవుడు ఒక ప్రకార చర్యలు చేపట్టుకుంటూనే వస్తున్నాడు. ఆసా ద్వారా చక్కదిద్దే ప్రయత్నం చేశాడు, యోషియా ద్వారా చక్కదిద్దే ప్రయత్నం చేశాడు, ఏహును పంపించి వాళ్ళ దుర్మార్గత తొలగించినటువంటి చక్కదిద్దే ప్రయత్నాలు చేశాడు. కానీ మనుషులు మరింత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే దేవుని మనసు ఇరిగిపోయింది. దేవుని మనసు ఇరిగిపోయింది. ఈ ప్రజలు అసలు ఉపేక్షించుకోవాలి. మనసు ఎప్పుడు వెళ్ళిపోతుంది? నీకు ఎప్పుడైనా మనసు వెళ్ళిపోయిందా? ఏదైనా ఒక విషయంలో మనసు వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. ఏ స్థాయిలో ఉన్నటువంటి తీవ్రతను చూసినప్పుడు మనసు వెళ్ళిపోతాం. వాస్తవంగా పరమ తండ్రి దయాదాక్షిణ్యాలు కటాక్షణలు కలిగినటువంటి పరమ తండ్రి ఆయనకు సైతం మనసు కొట్టేసేసారు. పరమ తండ్రి కొన్ని విషయాల్లో తన మనసును మార్చుకోలేని సహాయం అందించడానికి సైతం అసలు ఏమాత్రం ముందుగానేటువంటి వాడిగా ఉండిపోయేటట్టు ప్రజల యొక్క జీవితాలు కనపడుతున్నాయి. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయంలో దేవుని మనసు తిరిగిపోయిందంట. క్షమించడానికి వీలు లేకుండా ఆయన మనసు తిరిగిపోయింది. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం నుంచి ఎలాగుంటాయి కూడా ఉంటే సంగతి. మనస్సే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యోధవారు యెహోవా సముఖం నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చును. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయిను. మనసు ఎరిగిపోయింది. పడుతుంది చక్కదిద్దే ప్రయత్నాలు ఎన్నో చేశాడు. నిబంధన జనాన్ని నాశనం చేయడానికి ఉద్దేశించిన వాడు కాదు. ఎవడో ఒక రోజున లేస్తే ఈ జనాంగాన్ని శపించాలని చంపేస్తా జాగ్రత్త. ఈ జనం ఆశీర్వదించబడినటువంటి జనం ఎవడో శపించడం.
తన ప్రజలైనటువంటి వారికి ఏ హాని కలగకుండా తను కాపాడుకుంటూ వస్తూ ఎవడైనా శపించాలని బయలుదేరితే వాడిని సమూలంగా నాశనం చేసుకుంటూ వచ్చాడు. మోయాబు ప్రాంతంలో ప్రయాణం చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని బాలాము చూసిన వాడే ఈ ప్రజలు శపించడానికి ఒకరు పిలిపించాడు, బిలాము అనే వాడిని పిలిపించాడు. మైదానంలో దిగున్నారంట, జనం తప్ప భూ కనపట్ల. వీరందరూ నా దేశం మీద ఒకసారి వెళ్ళిపోయారంటే నా దేశం సమూలంగా నాశనం అయిపోతుంది, అంత విస్తారమైన జనం వీళ్ళు. కాబట్టి శపించడానికి ఒకరు పిలిపించాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతయు చేసిను. జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడి, అందువల్ల జనులు విస్తారంగా ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క జనము లక్షలలో విస్తరించబడేటువంటి జనంగా సాగిపోతుంటే మోయాబు ప్రాంతానికి వచ్చినటువంటి సమయం, ఆయన మీ దేశం మనం మేము దాటిపోతాం, రాజమార్గంలో దాటిపోతాం. పర్మిషన్ ఇవ్వాల. దానికి పర్మిషన్ ఇవ్వకపోగా ఇంకొకరు కాంట్రాక్ట్ మాట్లాడటానికి పంపించాడు. ఏమని మాట్లాడటానికి 6వ వచనం చదువుతాం లేదా 5వ వచనం చదువుతున్నాం. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందరి నది యొద్దనున్న పేతేరుకు దూతల చేత ఈ వర్తమానమును పంపాడు. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి వచ్చును. ఇశ్రాయేలు జనాంగం అన్నమాట. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపము. రాత్రి ఏళ్ళు అడుగుతాడు. బాలాకు పంపించాడు. ఎవరు నీ దగ్గరికి వచ్చేది? మనుషులు వచ్చారు. దగ్గరికి వచ్చారు, శపించాలంట. నువ్వేమనుకుంటున్నావు? వెళ్దాం అనుకుంటున్నా, చంపేస్తుంది. అది ఏ జనం? అది ఆశీర్దించబడినటువంటి జనం. 12వ వచనంలో అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు శపింపకూడదు, వాళ్ళు ఆశీర్దించబడిన వారని బిలాముతో చెప్పాడు. వాళ్ళు ఆశీర్దించబడినటువంటి జనము, దేవుడు కావలి కాస్తున్నటువంటి జనం. తన కళ్ళు దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ ప్రాంతంలో నిత్యము తిరగలాడుతున్నటువంటి ఆ ప్రాంతంలో తన ప్రజలు సుభిక్షంగా కాపాడుకుంటున్నటువంటి దేవుడు తన మనసుకి పోయిందంట. ఇది బాగుపడే జనం కాదు. హెచ్చరికలు జారీ చేశాడు, సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రవక్తలు పంపిస్తున్నాడు, రాజులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అవిధేయతను, దుర్మార్గతను, విగ్రహాలను శిక్షిస్తున్నాడు. మనుషుల యొక్క మనసులో మాత్రము అది చెరిపివేయబడదు. అప్పుడు పంపాడు బాబు తండ్రి నేను నిర్ణయం చేసేసా, ఇప్పుడు నువ్వు పోయి చెప్పాల్సింది ఏమీ లేదు, తీర్పులు చెప్పాడు. ఏమి జరగబోతుందో చెప్పు. ఇప్పుడు చెప్పేటప్పుడు ఎవరైనా మార్పు పొందుతాడా? అలా ఆఖరిగా రమ్మని మాట్లాడుకుందాం అన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా పంపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చెడిపోయి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రజల మధ్యకు ఏలికలు చెడిపోయి, ప్రజలు చెడిపోయి, విగ్రహాలతో ధర్మశాస్త్రాన్ని విసర్జించేసేసి దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ మీరినటువంటి ప్రజలకు పరమ తండ్రి యెషయాను పంపించి ఇప్పటికైనా అవకాశం ఉంది, ఇది తప్పితే లేదు.
యెషయా గ్రంథం 1:17 యెషయా గ్రంథం 1:17 వాక్యం రాయబడి ఉంటుంది. కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకోండి. న్యాయం ఏంటో చూడండి. హింసించబడి వారిని దీవించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాని పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి. ఇప్పుడు ఏదైనా ఉంటే రండి. విధి నిర్ణయించబడిన తర్వాత ఎవడన్నా వచ్చినా పోకూడదు. కాబట్టి భక్తుడికి అవకాశాలు మెండుగా ప్రసాదిస్తున్నాడా? మెండుగా. ఆ కలలో పంపించబడ్డాడు యెషయా. ఇలాగ యెషయా ఇశ్రాయేలు జనాంగంలోకి రాబోతున్నాడు. దేవుని పక్షంగా దేవుని యొక్క తీర్పులను ఆ జనులకు తెలియచేయటానికి ఏలికలు చనిపోయారు. ప్రజలు మరింత దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నటువంటి కాలంలో తన తండ్రి తన పక్షంగా తన సందేశాన్ని వినిపించడం కోసం నియమించబడుతున్నటువంటి మహనీయుడు యెషయా. యెషయా ఎవరు అనే సంగతి ఇప్పుడు ఆలోచించేస్తాం. రాజులు చెడిపోయి, ప్రజలు చెడిపోయి, దుర్మార్గతతో అవిశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి జనానికి దేవుని సందేశాన్ని పంపిస్తున్నాడు యెషయా చేత. ఈ యెషయా రాజకుటుంబీకుడు అనేటువంటి ఒక అభిప్రాయం కలదు. రాజకుటుంబీకుడు ఆమోజు కుమారుడు. ఈ ఆమోజు ఉజ్జియా సోదరులు అనేటువంటి అభిప్రాయం కలదు. ఆమోజు ఉజ్జియా సోదరులు అనేటువంటి అభిప్రాయం కలదు. యెషయా యొక్క తండ్రి పేరు ఆమోజు. యెషయా గ్రంథం 1:1 యెషయాకు సంబంధించినటువంటి పరిచయ భాగం ఇలాగ కనబడుతుంది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడుకు యెషయాకు కలిగినటువంటి దర్శనం. ఆమోజు కుమారుడు ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా ఆమోజు కుమారుడు అని మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆమోజు ఉజ్జియా ఒక తండ్రి బిడ్డల వల్లే కనిపిస్తుంటారు. పాలపల్లి చెప్పుకుంటుంది, నేరుగా గ్రంథ సమాచారం అక్కడ కనిపించదు. కాబట్టి ఉజ్జియా ఆమోజు సహోదరులుగాను ఆమోజు యొక్క కుమారుడిగా యెషయాలో కనిపిస్తున్నాడు. తండ్రి ఆమోజు, భార్య కలిగిన వాడే ప్రవక్త. భార్య ఉంది యెషయా. భార్య పేరేంటో చెప్పలేదు కానీ భార్య కూడా ప్రవక్త్రినే. యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో ఆమె పేరు చెప్పలేదు, ఆమె ప్రవక్త్రి అని చెప్తున్నాడు. చదువుతున్న గ్రంథంలో 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనంలో, నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి
కుమారుని కనుక. కాబట్టి భార్య కలిగిన వాడు యెషయా, ప్రవక్త ఆయన ప్రవక్త, ఈమె ప్రవక్త. దేవోక్తులు పలుకుతారన్నమాట. ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని దేవుని వలన ప్రేరేపించబడిన వాడే దేవుని పక్షంగా వినిపిస్తాడు జనానికి. కాబట్టి తండ్రి రాజకుటుంబీకుడు, ఉద్యోగ సహోదరుడైనటువంటి భావన, అతని పేరు ఆమోజు. భార్య ఉంది ప్రవక్త. ఇద్దరు కుమారులు కలిగిన వాడు ఉజ్జియా. ఇద్దరు కుమారులు కలిగిన వాడు ఉజ్జియా. 7వ అధ్యాయంలో ఒక కుమారుని యొక్క పేరు తెలియచేయబడుతూ ఉంటుంది. 7వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను. ఆహాజును ఎదుర్కొంటకు నీవు నీ కుమారుడైన షెహర్యాషుబును చాకిరేవు మార్గమున పై కోనేటి అతని కుమారుల్లో ఒకరి పేరు షెహర్యాషుబు. రెండవ యొక్క పేరు 8వ అధ్యాయంలో 3వ వచనంలో తెలియచేయబడుతుంటుంది. ప్రవక్త ఎదురుపోతే ఆమె గర్భవతి అయి కుమారుని కన్నదంట. అతనికి మహేరు షలాల్ హస్బస్ అని పేరు పెట్టుము. మహేర్ షలాల్ హస్బస్ పేరు చిత్రమనే కదా, అలా పెట్టమన్నాడు, చేసేదేమి లేదన్నమాట. పనులు తెచ్చుకోమన్నాడు, పనులు తెచ్చాడు. ఏ పేరు పెడదాం అనుకుంటున్నాం, ఒక రోజు నడిపి పలుకుతాడు. మోగుబడినటువంటి జకర్యాతో కానీ కుమారుడి పేరు ఏ పేరు పెట్టాలనుకుంటున్నాం, ఆయన సైన్యం చేస్తున్నాడు అర్థం. బంధువులు అడిగారు, భార్యను అడిగారు, ఆయన చేయబోతున్నాడు. ఇదంతా కాదు మనం తీసుకున్నా చెప్పాడు. యోహాను పేరు రాయి. తర్వాత పుట్టబోయేవాడికి ముందుగానే పేరు పెట్టాలని చెప్పాడు కాబట్టి యోహాను పలక మీద రాశాడు. యోహాను నామకాల్లో జరిగింది ఆలోచన. ఇప్పుడు భర్తని ఏమన్నాడంటే పుట్టబోయేవాడికి ఈ పేరు పెట్టాలి కాబట్టి ఈ పేరు అని చెప్పలా, పలక మీద ఈ పేరు రాయి అని అన్నాడు. పలక మీద ఆ పేరు రాశాడు. ఇదేని పిల్లడి పేరా? బాగుందా మాట్లాడటం కుదరదు. బాగున్నా బాగలేకపోయినా ఆయన నామకరణం చేశాడు, అది ఒక ఉద్దేశంతో చేశాడు కాబట్టి ప్రవక్త ఆ పేరు పెట్టాల్సిందే, పెట్టేసేసి. కాబట్టి షెహర్యాషుబు, మహేర్ షలాల్ హస్బస్ అనేటువంటి చెప్పబడుతున్నటువంటి ఇద్దరి యొక్క పేర్లతో యెషయా యొక్క కుమారులకు నామకరణం జరిగింది. అతడు యెరూషలేముకు నివాసము దగ్గరగా కలిగిన వాడిగా కనిపిస్తుంటాడు. యెరూషలేములో కానీ యెరూషలేము దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ నివాసిగా తను పెరిగిన వాడిగా కనిపిస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే అభిప్రాయం ఏమంటే రాజకుటుంబంలో పుట్టాడు కాబట్టి ప్రవక్త ఎక్కువగా రాజకుటుంబాల్లో రాజుల మధ్య రాజ్యంలో తను ప్రవచించినట్టుగా మనకు ఎక్కువగా కనబడతా ఉంటాం. ఇతనితో సమకాలీకులు ఉన్నారు, మేకానేటువంటి మనుషుడు. అయితే ఇతను మాత్రం రాజకుటుంబాల్లో రాజుల మధ్య సందేశం మాట్లాడుతున్నటువంటి వాడిగా మనకి గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంటాడు. అతని యొక్క ముగింపు గురించి మనస్య కాలంలో రంపముతో కోయబడి ఉంటాడు అనేటువంటి అభిప్రాయం కలదు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తెలియజేసినట్టుగా రంపాలతో కోయబడి అత్యంత దారుణంగా చంపబడ్డాడనేటువంటి అభిప్రాయం కలదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనంలో రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడి. కాబట్టి రంపములతో కోయబడినటువంటి వారిలో యెషయా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం కలదు. రాజు కుటుంబీకుడు అనేటువంటి అభిప్రాయము, రంపములతో కోయబడ్డాడు అనేటువంటి అభిప్రాయములు కలదు. ఇది ప్రవక్తకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారం. ప్రవక్త పనిచేసినటువంటి కాలం, ప్రవక్త పనిచేసినటువంటి కాలం అశ్షూరు బలమైనటువంటి రాజ్యంగా ఎదుగుతున్నటువంటి కాలం, ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి రాజ్యాల్లో లేదా ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాల్లో ఐగుప్తు ఒకటి పేరుగాంచింది. ఐగుప్తు అశ్షూరుకు మధ్య గట్టి పోటీ కనబడుతూ ఉంటుంది. ఆధిపత్యము పోరు ఉండేదన్నమాట. రోజులో ఒకరి నుంచి ఒకరు ఆధిపత్యాన్ని కనపరుచుకునేటువంటి కాలం అది. అయితే అశ్షూరే బలమైనటువంటి రాజ్యం ఎదుగుతున్నటువంటి కాలం అది. సుమారు 740 BC. ఆ మధ్యకాలంలో సందేశము అనుగ్రహించాలని కోరుకున్నట్టుగా గ్రంథంలో మనం నేర్చుకుంటాం. దీనికి నిర్దిష్టమైనటువంటి కాలాలు ఏమీ ఉండవు. ఈ 2వ సి పెట్టింది ఏంటంటే సుమారు అని అర్థం. ప్రతిదానికి గ్రంథంలో సుమారు అనేటువంటి పదము పలకటం అనేది జరుగుతుంది. అందువలన ఖచ్చితంగా ఇంకొక ఆయన అంటాడు 700 BC సుమారు. ఇది ఖచ్చితమా? ఇంకొక ఆయన 749 అంటాడు. కాబట్టి కాల సమయాలు దేవుని యొక్క వశం, వాటిని అంచనా వేయట్లేదు తప్ప నిర్దిష్టంగా ఇదే కాలం అని చెప్పడానికి ఏ పుస్తకానికి దేవుడు తన గ్రంథంలో కాలాన్ని రాయించి పెట్టలేదు. రాయించగలడు దేవుడు. అనంత జ్ఞానం కలిగిన వాడు ఈ పుస్తకం ఈ కాలంలో రాయబడిందని ఒక డేట్ వేస్తే సరిపడు. ఇప్పుడు మీరు నోట్స్ రాసుకుంటున్నారు, పైన డేట్ వేసి ఉంటారు. నాకు తెలిసి ఈరోజు డేట్ వేసి ఉంటారు. ప్రవక్తల చేత అమాత్రం జ్ఞానంగా ప్రవర్తింప చేయలేడా దేవుడు? చేయించగలడు. అయితే మనుషులు పెట్టవలసినటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి తప్ప దేవుడు రాయించిన వాటి మీద దృష్టి పెట్టడం అనేది ఆపేస్తే సమస్యలకు పరిష్కారం దొరికింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకున్న వారి సంఖ్య గురించి మాట్లాడి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36 నుంచి మనం చదువు వచ్చే క్రమంలో పేతురుని నేను ఏం చేయాలని వారు అడిగినప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందినటువంటి మాటలు వారు విన్న తర్వాత బాప్తిస్మం పొందారంట 41వ వచనంలో. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ఇంచుమించ ఖచ్చితంగా అది ఇంచుమించు అదే సుమారుగా మాట్లాడుతుంటాడు. సుమారు అయ్యి ఉండొచ్చు, దానికి వెనకాల ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదు, దాని ముందు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏదైనా అయ్యి ఉండొచ్చు. కాబట్టి తాను ప్రవక్తగా పనిచేయటము ఆ కాలంలో అశ్షూరు బలమైనటువంటి రాజ్యంగా ఎదుగుతున్నటువంటి కాలంలో జరిగినటువంటి పని. యెషయా గ్రంథము లేదా యెషయా యొక్క పని విశేషమైనది.
లేదా ప్రత్యేకమే? ప్రత్యేకమైనటువంటి పని. అంతకు ముందు వరకు ప్రవక్త చేత తండ్రి సందేశాన్ని పంపించినప్పుడు వెలబడినటువంటి వారు ఏమని ఆశించేవారు అంటే, వీళ్ళు మారు మనసు పెడితే బాగుండు అనే ఆలోచనతో పంపించబడి దేవుడు వారికి మారు మనసు కలగాలని కూడా కోరుకున్నాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి దోషభరితంగా కనిపించిన సమయంలో దాని మీదకు తీర్పును వెల్లడించాడంట. ఇలాగ యోనా గ్రంథాన్ని మనం చదివి వస్తాం. యోనా గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో దోషభరితమైనటువంటి జనం, దోషం కనిపిస్తుంది, ప్రజల్లో పాపం కనిపిస్తుంది, దుష్కార్యాలు కనిపిస్తున్నాయి. అటువంటి జనం దగ్గరికి ప్రవక్తను పంపించబోతున్నాడు దేవుడు యోనాను. యోనా మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ఎలా ఉంటే ఎక్కడ ఉంటాయి. యెహోవాకు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చును, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. దోషం కనిపిస్తుందంటే ప్రజలు. అందువల్ల ఒక రోజున యోనాను పంపించాడు. దోషభరితమైనటువంటి ప్రజల్లాగా ఉన్నారు, మార్చుకోవాలని పంపించాడు. ప్రకటన జరిగింది, మారు మనసు పొందారు. దేవుడు తన యొక్క ఆలోచన మార్చేస్తున్నాడు. కాబట్టి ప్రవక్తను ఎందుకు పంపిస్తాడు? ధర్మశాస్త్రం వైపు తిరిగి రెండని పంపిస్తాడు, మార్చుకోండి అని పంపిస్తాడు, వారు అవినీతిని వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా తెలియచేయడానికి పంపిస్తాడు. కానీ యెషయా యొక్క పని విచిత్రమైంది. ఏంటో విచిత్రం అంటే, నినివే పట్టడానికి అర్థమైనంత తేటగా అర్థం కాకూడదు ఆ ప్రజలతో నువ్వు మాట్లాడితే. ప్రవక్తగా పోయేది దేనికోసమో? వారికి వినిపించాల్సింది వినిపించి మార్చుకోవాల్సినటువంటి విషయాన్ని మార్చుకోవడానికే కదా ప్రవక్త వెళ్ళేది. వాస్తవమే. ఇది చేయి దాటిపోయినటువంటి జనం. వీళ్ళు దోషులా? నినివే పట్టణస్తులు దోషులే. ఇశ్రాయేలు జనము దోషులా? లేదా యోధా జనము దోషంతో బ్రతుకుతున్నటువంటి వారా? అవును, దోషులుగానే బ్రతుకుతున్నటువంటి వారు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, నినివే ఎలాగైతే దోషభరితమైనటువంటి జనమో, ఇశ్రాయేలు లేదా యోధాన్ని చెప్పబడుతున్నటువంటి ఏ జనం కూడా తీసుకోవాలి. చేయి దాటిపోయినటువంటి స్థాయి అది. అందువల్ల చేయి దాటిపోయినటువంటి ప్రజల యొద్దకు దేవుడు ప్రవక్తను పంపించాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రత్యేకమైన పని ఇది. యోనాలాగా ప్రజలు విని మార్చుకోవాలనేటువంటి ఆలోచనతో పంపించుకునేటువంటి పనిగా కనిపించట్లేదు ఈ పని. తను నిర్ణయం చేసుకున్నాను, మీరు మారబడే జనం కాదని నాకు తెలుసు అని ఎప్పుడైతే దేవుడు నిర్ణయం చేస్తాడో ఇక తీర్పుల ప్రకటనే ఉంటుంది అక్కడ. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదివితే ఈ విధంగా ఉంటుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఆయన నీవు పోయి ఈ జనులతో ఎట్లనము మీరు నిత్యము వినుతుందరు కానీ అద్భుతమైన జన్మై ఉంటుంది ఆ జనం కదండి. మనకులాగే నిత్యం. ఒకవేళ మన పరిస్థితి కూడా అదే అయి ఉంటే వింటున్నారా? నిత్యం మా దగ్గరండి నెలలో ఇన్ని ప్రోగ్రాంలు అండి, ఇన్ని మీటింగ్లు అండి, ఇన్ని బైబిల్ క్లాసులు అండి, ఆన్లైన్లో అండి, ఫోన్లో అండి, అక్కడండి ఇక్కడండి, అన్నీ
అవునండి, వింటానికేనండి ఇవన్నీ అనేలాగా కనిపిస్తే ఇశ్రాయేల్ జనాంగ స్థలంలో మనం పెట్టి మాట్లాడతారు దేవుడు. ఏం ఆసక్తి ఇది, అక్కడ వింటున్నారు, ఇక్కడ వింటున్నారు, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు, చక్కగా రావాల్సిన విధంగా వస్తున్నారు, కూర్చుంటున్నారు. బా ఇది గ్రహించేవాడు అక్కడూ లేడనుకో, అప్పుడు పంపిస్తారు అన్నమాట. వెళ్ళినాయినా మాట్లాడటానికి నిలబడతారు ప్రవక్త. మాట్లాడితే నిలబడితే అద్భుతంగా ధారాళంగా మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఏం మాట్లాడాడు అంటే అర్థం లేదండి, బాగా మాట్లాడాడు. రోజు ఎలాగో మీటింగ్ జరుగుతుంది, ఆహ్వానం ఉంది, ఆహ్వానం అందుకు వెళ్ళినప్పుడు అది డినామినేషన్స్ ఆహ్వానించారు కాబట్టి వెళ్ళటం సభని కూర్చోడం. 40 నిమిషాల పైన మాట్లాడాడు. సౌండ్ బాక్స్ గట్టిగా రావట్లేదంట, ఇప్పటికే దద్దరిల్లిపోతుంది సభ, సౌండ్ తట్టుకోలేకపోతున్నాం. పక్కన కూర్చున్నటువంటి సౌండ్ ఎలా ఉందండి మీటింగ్, ఇంకా బాక్స్ కరెక్ట్ రాలేదు కదండి, బాక్స్ వస్తే ఏం చెప్పారు ఇంటికి ఏదో చెప్పారు కదా, మామూలుగా చెప్పలేదు అంటే ఇప్పుడు దాకా ఇవ్వదు, అసలు ఏమీ అర్థం అవ్వలేదా? ఎన్నాడు మాతో పాటు పక్కన కూర్చొని ఏం చెప్పారు, ఏదో చెప్పారు కదా, సౌండ్ బాక్స్ ఇంకా వస్తే మామూలుగా ఉండేది కదా. వింటానికి వింటాం, కూర్చోవలసిన విధంగా కూర్చోం. ఒకనాడు ఉన్నటువంటి ప్రజల్లో ఇదే తీవ్రమైనటువంటి శిక్షణ తెప్పించింది. కాబట్టి జనం కూడా అంతే, మీరు వింటుకు మాత్రం విందురు కానీ నిత్యం విందురు కానీ. నియామక కాలంలో వింటున్నారు, ప్రత్యేకమైనటువంటి దినాల్లో వింటున్నారు, విశ్రాంతి దినాలు వింటున్నారు, పండుగలకు వింటున్నారు. ఆయా సమయాల్లో యాజకులు నిలబడి దేవుని పక్షంగా మాటలు వినిపిస్తుంటే ప్రతిసారి పెట్టినటువంటి జనాంగానికి హృదయంలో గ్రహింపు లేకుండా పెట్టినారంట. ఏం చేయాలి జనాన్ని? వినండి, నీకు అర్థమే కాకూడదు, ప్రభుత్వం పంపించి మాట్లాడు, వాళ్ళకి అర్థం కాకూడదు. ఒక్క మాట కూడా ఎంతయ్యా బాగు చేసేది అర్థం అవటం కోసం కదా. ధర్మశాస్త్రాన్ని ఎందుకు బోధించాలా? నెహెమ్యా గ్రంథం 8వ ధర్మశాస్త్రం బాగు జరగడంలో ప్రజలు బాగుగా గ్రహించడం కదా బాగు జరిగేది. చదివేటప్పుడు వారికి అర్థం అవ్వాలని, దాన్ని వివరించేటప్పుడు దాన్ని వారికి అర్థం అవ్వాలని కదా బాధ జరిగేది. ఇప్పుడు ఇది ప్రవక్తని డిఫరెంట్ టాస్క్ ఇచ్చి పంపించాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 8 చదువుతుంటాం. నెహెమ్యా 8వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పేది. ధర్మశాస్త్రం దేనికి మాట్లాడాలా? స్పష్టంగా చదివేటప్పుడే సంగమర్థం అవుతుంది, బాగా చేసేటప్పుడే సంగమర్థం అవుతుంది. ఇది కదా ప్రవక్తలు పంపించేది. లేకపోతే ధర్మశాస్త్రం చదవబడే రోజుల్లో ఈ యెషయా ఎందుకు ఎలాగ పంపించాడు? ఇది చెయ్యి దాటిపోయేటువంటి జనం అంటే మాకు అసలు అర్థం అవ్వట్లేదండి అని అన్నాడంటే నీ హృదయం కొవ్వింది, అందుకే నీకు అర్థం అవ్వట్లేదు. దగ్గరలో ఉన్న దేవుని తీర్పులు, అందుకే నీకు అర్థం అవ్వట్లేదు. గ్రహించట్లా మొదటి అందుకే నీకు అర్థం. తరువాత యెషయాను పంపించి మాట్లాడుతున్నాడు. ఆయన సందేశం వినిపించు, ఎవరికి అర్థం కాదు, ఏమో అంతే అర్థం కాదు. జనం నచ్చిన వ్యతిరేకత, ఏం ప్రవక్త ఏం చెప్తున్నాడు, ఏం అర్థం అవ్వట్లేదు అని అనుకుంటాడు. ఏదో వాడికి ఎవరికి అర్థం కాదు. తీర్పులు తీర్చడానికి సిద్ధం చేసినటువంటి సమయం.
అందువల్ల యెషయా విశేషమైనటువంటి పని ఏంటంటే వారి మనోనేతలు గుడ్డితనం కాక వాళ్ళకి అర్థం కావాలి, గ్రహించుకోండి. యోనాను పంపించాడు, గ్రహించాలని ఆలోచించాడు. యెహెజ్కేలును నియమించాడు. ఎవడైనా దుర్మార్గంగా బ్రతుకుతుంటే ఆడి దుర్మార్గత వాడికి అర్థమయ్యేలాగా చెప్పు. నేను ఎంత దుర్మార్గంగా ఉన్నానా అనేటువంటి భయం కలిగితే ఆ మనుషులు మార్చుకుంటే వాడు బ్రతుకుతాడు అని చెప్పాడు కదా ఒక రోజున. ఈరోజు అయితే యెషయా ఎలా పంపిస్తున్నాడు? యెహెజ్కేలు గ్రంథము. అందువల్ల యెషయా యొక్క పని విశేషమైనది లేదా ప్రత్యేకమైనది అని మాట్లాడతాము. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 17వ వచనంలో యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞగా నీవు అతని హెచ్చరిక చేయకయో, అతడు జీవించినట్లు తన దుర్మార్గతని విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయో నుండి ఎడల ఆ దుర్మార్గుడు తను చేసిన దోషమును బట్టి మరణమును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదునిగా ఉంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్కార్యం నుండి మరలని ఎడల తన దోషమును బట్టి మరణముగా. కాబట్టి ఏం చేయాలా? యెహెజ్కేలు పని ఏంటి? దుర్మార్గుడు దుర్మార్గాన్ని జరిగిస్తుంటే ఆయన దుర్మార్గం అని చెప్పాలి. కాబట్టి దుర్మార్గతను గ్రహించి మార్చుకుంటే ఒక లెక్క, మార్చుకోకపోతే ఒక లెక్క. కానీ దుర్మార్గుడికి మాత్రం అర్థం అవ్వాలా, తన దుర్మార్గత అర్థం అవ్వాలా. ఈ యెషయా ఏంటి ఇప్పుడు చేసే పని? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతాం అన్నమాట. అందుకే ఈ పని విశేషమైనది, ప్రత్యేకించబడింది. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఈ సంగతులు చదువుతాం. మనం 9వ వచనం మరోసారి చదువుతాం. మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకొందరు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకోకొందరు. వారి కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము రవ్వ చేసి. వాస్తవంగా ప్రభు కరిగించాలి కదా, అవునా? ప్రవక్తను ఎందుకు పంపిస్తాడు? ప్రభు పెట్టడానిక, కృంగిన హృదయాన్ని కరిగించడానిక? రాతి హృదయాన్ని తీసి మెత్తటి మాంసం కలిగినటువంటి గుండెని పెట్టడానిక ప్రవక్త వెళ్ళేది, లేకపోతే మరింత బండబారియడానికి వెళ్ళేది? రవ్వ చేసి కృంగినోడికి అర్థమవుతుందన్నమాట. హృదయం కృంగిందా స్టేజ్ దాటే మన అర్థం. కాబట్టి రవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించు అని. ఇదే విశేషమైనటువంటి పదం. దేవుడు అలా ఉపయోగించడం మొదలు పెట్టాడంటే మన గురించి ఒక అభిప్రాయం కూడా చేశాడు అన్నమాట. కాబట్టి యెషయా యొక్క పని విశేషమైనది. అలా కూర్చుంటాం. మనం కూర్చున్నప్పుడు మరిన్ని సంగతులు ఆలోచించేవాళ్ళం. ఇప్పటివరకు విని అన్ని విషయాల్లో సహకరణ అందిస్తుంది అందరికీ తెలియజేస్తాం.